Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ టు టెక్ టాక్ విత్ కేపీ బీపీవీబీ. ఇది జూలై 30, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. ఈరోజు గురువారం జూలై 30 8:32 భారత కాలమానం ప్రకారం జూలై 31 శుక్రవారం తెల్లవారుజామున 6:03 శ్రీ సార్వరి నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణమాస శుక్ల ద్వాదశి మరొక ఎపిసోడ్ ఆఫ్ టెకిటాక్ కి స్వాగతం. నా పేరు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ అండ్ మనతో పాటు కేపీ కనక ప్రసాద్. ఎలా ఉన్నారు? గోయింగ్ వెల్. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ వీక్ మనం షో చేయలేదబ్బా. యప్, మాకేం కాలేదండి, మేము బానే ఉన్నాము. పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాము, మీరు కంగారు పడద్దు. సో వెల్కమ్ టు ద షో అండి. ఇది లైవ్ షో. ఈ రోజు జూలై 30, 2020 కాబట్టి ఈ రోజు కానీ మీరు వింటుంటే ఈ లైవ్ షోకి మీరు కాల్ చేయొచ్చు. యుఎస్ఏ నెంబరు 484364347, ఇండియా నెంబర్ అయితే 9885555672. స్కైప్ ఐడి myint.media అని మీరు యాడ్ చేసుకొని డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. మా వెబ్సైట్ ఉందండి, myintmedia.com. అందులోకి వెళ్తే మీ అన్ని సెక్షన్స్ లో మీ పాడ్కాస్ట్లు అన్ని వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై ఇంట్ మీడియా. అలాగే ది టెక్ టాక్ అనే సపరేట్ ఛానల్ ఉంది. అండ్ ఈరోజు మనకు చాలా టాపిక్స్ తీసుకొచ్చాము, చాలా ఉన్నాయి. సో వీ విల్ డిస్కస్. అండ్ వారం అంతా కలెక్ట్ చేసినవి, ఈసారి 2 వారాలు కలెక్ట్ చేసినవి మీతో పంచుకోవడానికి ఉత్సుకతతో ఉన్నాం. చెప్పండి బీపీ. సో ఈ షో మీరు చాలా కాలం నుంచి విన్నట్లయితే యూనో ఇది మీకు ప్రతి వారం మేము మొదలు పెట్టడం, నడుస్తున్న టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని మీద పెడతాము. ఈ రోజు ఏం లేదు. మొట్టమొదటి న్యూస్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇది ఫోన్, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, కార్నింగ్ వారి గొరిల్లా గ్లాస్ పాపులర్ అయింది. ఇప్పుడు కొత్తగా విక్టస్ అనే ఇంకో గ్లాస్ వస్తుంది. ప్రతి సెల్ ఫోన్ పైన ఉండే స్క్రీన్ గ్లాస్ అది కింద పడేసినప్పుడు పగిలిపోతుంటది. పగిలిపోయినప్పుడల్లా మళ్ళీ మనం ఎవరి దగ్గరకు వెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకోవాలి. లేకపోతే యాపిల్ ఐఫోన్ అయితే యాపిల్ దగ్గరకు పోయేసి బాబు మార్చమని చెప్పాలి. అది కథ. సో వీళ్ళు ఈసారి దీని స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా 3 అడుగుల నుంచి ఎత్తేస్తారు. మీరనేది కార్నింగ్ వేర్ గొరిల్లా గ్లాస్ కాదా, లేకపోతే అటువంటిది ఇంకొక కంపెనీదా? గొరిల్లా గ్లాస్ లో నెక్స్ట్ సిరీస్ విక్టస్ అని. ఓకే, కార్నింగ్ కంపెనీయే చేసింది దీన్ని. ఓకే. జనరల్లీ ఇప్పుడు ఈ ఫోన్లు టెస్ట్ చేస్తారు కింద పడేసి. ఏదో 6 feet డ్రాప్ అని, వర్టికల్, హారిజాంటల్, ఫ్లాట్ రకరకాలుగా చేస్తారు, బొక్క బొర్ల పడటం. జనరల్లీ అది 3 feet నుంచి చేస్తారు. ఈసారి వీళ్ళు 6 అడుగుల నుంచి వేస్తున్నారు దీన్ని. సో 6 అడుగుల నుంచి పడ్డా కూడా ఏమీ కాకుండా ఉండాలి గ్లాస్. ఏమి కాకుండా ఉండాలి. జనరల్లీ అవి పడ్డప్పుడు ఇంకా అంటే డైరెక్ట్ గా పడితే ఏదన్నా ఇదో పగిలిపోవటం జరుగుతుంది, లేకపోతే కార్నర్ల మీద పోతే ఇంకేదన్నా అవుతుంది, చిప్పింగ్ అవుతుంది. చిప్పింగ్ అయినప్పుడు మీకు అదొక తలనొప్పి. బట్ మధ్యలో క్రాక్ వస్తే మాత్రము గాన్. ఈ తలనొప్పులన్నీ భరించలేక మోటరోలా వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి రిలీజ్ చేశారు, సిమిలర్ టు గొరిల్లా గ్లాస్ వాళ్ళ రేజర్ ఫోన్లలో. అది అంటే అసలు మీరు ఇంకా పగిలిపోతుంది అన్నటువంటి ఇది లేదు దాంతో. యూఆర్ ఆల్ గుడ్ విత్ దట్. అన్ఫార్చునేట్లీ అది క్లిక్ కాలేదు. నాకు నచ్చింది అది. అంటే మనకి గ్లాస్ బదులు ఇంకా ప్లాస్టిక్ ఉంటే, గ్లాసు లాంటి ప్లాస్టిక్ ఇంక ఎప్పటికీ మనం దాన్ని అంటే
పగిలిపోతుంది, రీప్లేస్మెంట్, దానికి ఈ ఈ ఏమంటారు ఈ జంజాటాలు ఏమి ఉండవు. సో ఎనీవే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుద్దేమో కదా ఇట్లా చేస్తే. ఫర్ ఎవర్ ఉండాలని ఎవరికి ఉండదు కదా. అంటే ఇప్పుడు ఇవి జనరల్లీ జేబులో ఉండేటువంటి తాళం చేతులు, ఇప్పుడు మీరు జేబులో ఫోన్ పెట్టుకుంటే తాళం చేతులు దానికి తగులుతాయి కదా, తాళం చేతులకి గీతలు పడతాయి. తర్వాత మీరు ఒకటి చెప్తాను, ఒకప్పుడు మీరు చెప్పేవన్నీ కరెక్టే. తాళం చేతులు, కాయిన్స్, లేకపోతే చేతుల మీద ఇప్పుడు ఏదైనా మరకలకి వాటికి అన్నికి చిన్న చిన్న గీతలు పట్టము, సన్న కనపడినవి హెయిర్ లైన్ టైప్ లో ఉండటం, ఇవన్నీ మామూలే. కానీ ఈ గొరిల్లా గ్లాస్ 1 2 3 4 5 6 ఇట్లా నెంబర్స్ మారి ఇప్పుడు ప్రెటీ మచ్ ఈ పాపులర్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఇప్పుడు కొత్తవి సోనీ కావచ్చు, లేకపోతే శాంసంగ్, యాపిల్, గూగుల్, మోటరోలా, ఇవన్నీ గొరిల్లా గ్లాస్ ఏదైతే వాడుతున్నాయో కరెంటు, అన్నిటి మీద కూడా మీరు స్క్రీన్ ప్రొటెక్టర్ లేకుండా జోబులో పెట్టుకొని అన్ని రకాల కాయిన్స్ ఏటులతో చేసుకున్నా కూడా నార్మల్ వేర్ అండ్ టేర్ లో గీత పడే ఛాన్స్ లేదు. వాట్ ఎవర్ యూ డు. ఎస్ అండ్ నో. ఇప్పుడు నా పిక్సెల్ ఫోన్ కి గీతలు పడుతున్నాయి. ఎక్కడ? స్క్రీన్ మీద చిన్నగా మరి, అంటే ఇంత ముందు మరి పెద్దగా పడేవి అవి, మీరు అన్నది కరెక్ట్. కానీ ఇప్పుడు బట్ కంప్లీట్ గా స్మూత్ గా అయితే మీరు స్క్రీన్ ఆన్ చేసి మీకు కనపడవు. 1 2 సన్న ఉండొచ్చేమో కానీ, అంటే ఇప్పుడు సో పర్ఫెక్షన్ వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే స్క్రీన్ ప్రొటెక్టర్, గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఇవి లేకుండా కూడా మీరు ఉండొచ్చు. సో ఒకటి ఏంటంటే కింద పడితే ఆ డ్రాప్ ప్రొటెక్షన్ కోసము గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఒకటి కొత్తగా పెట్టుకుంటున్నారు. సో ఫైనల్ గా ఏమవుతుందంటే అందరూ పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ ఫోన్ కూడా కేసు లేకుండా ఎవరు వాడట్లేదు, కొనంగానే కేసు వేస్తున్నారు. కరెక్ట్. అది మాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది ఆల్రెడీ గీతలు పడని గ్లాస్ ఉంది, దానికి మళ్ళీ కేసు ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఇప్పుడు ఎట్లా అయిందంటే మనకు ఈ కొత్త స్క్రీన్ రెజల్యూషన్ పెరిగి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మనిషి కంటికి కూడా గుర్తుపట్టలేనంత క్వాలిటీ పెరిగిపోయింది. అట్లాగే ఈ గ్లాస్ స్ట్రెంగ్త్ పెరిగి ఈ ఒక స్టేజ్ లో ఇప్పుడు ఎందుకు దీని వల్ల ఉపయోగం అంటే నాకు అర్థం కావట్లేదు. 6 feet అయితే ఏమి, 12 feet అయితే ఏంది, నెత్తిన పెట్టుకుని తిరుగుతారు ఫోన్ ఏమన్నా. మరి అదే కామెడీ చేస్తున్నారు మీరు. ఓకే, మహా అయితే జోబులో ఉంటుంది సార్, బ్యాక్ పాకెట్ లో 3 అడుగులు. మరి కామెడీ. కానీ 6 అడుగులు మీకు కామన్ హైట్ అనుకుంటే, 6 అడుగుల డ్రాప్ అన్నది వాళ్ళు చేశారు. 2 ప్రాబ్లమ్స్ ఫోన్ డ్రాపింగ్ కింద పడ్డప్పుడు. ఒకటి ఏంటంటే అది ఎత్తు నుంచి పడితే భళ్ళున ఇట్లా పడిపోయి క్రాక్స్ రన్ రావటం, ముక్కలు అవటము, జేబులో పెట్టుకున్న దానికి గీతలు పడటము, జేబులో గానీ లేకపోతే ఎక్కడన్నా. గీతలు పడే ఆస్కారం అయితే ఇప్పుడు లేదు. మీరు అది అంటున్నారండి, నేను ఇప్పుడే చెప్పాను. దానికి కొంచెం చిన్న గీతలు అంటే మళ్ళీ అవి చిన్న కంటికి కనపడం అని ఏదో చెప్తున్నారు మీరు. చిన్న చితక అంటే మీకు ఇంతకు ముందు లాగా పెద్దవి నీకు నీళ్లు పోయేలాగా కనపడం అనమాట. అది నీళ్లు పోయేలాగా అంత పెద్ద గీతలే ఉండవు. బట్ జనరల్లీ ఏంటంటే ఈ మీరు ఇందా చెప్పినట్టు గొరిల్లా గ్లాస్ 1, గొరిల్లా గ్లాస్ 2, 3, 4 దాకా వచ్చినప్పుడు అవి తగ్గాల గానీ ఇంకా ఉన్నాయి. సో అందుకే కార్నింగ్ వాళ్ళు ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 6 తో ఆపేశారు. అది ఇంకా నో లాంగర్ గొరిల్లా, ఇది విక్టస్ ఇదే. సో దీంతో ఏంటంటే అది 6 అడుగులు ప్లస్ గీతలు ఏవి కూడా పడవట. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఐ డోంట్ నో. దాని వల్ల ఫోన్ ప్రైస్ ఒక $100 పెంచారనుకోండి, ఐ వుడ్ సే డోంట్ గో ఫర్ ఇట్. అవసరం లేదు. ఇప్పుడు మీరు కొత్త డిజైన్లు తీసుకుంటే ఫోన్ డిజైన్లు ముందు సరే, వెనక ఏముంటుంది, ఎవరు పడితే వాడు గ్లాస్ పెట్టేస్తున్నారు. ఈ ముందు ఏ కారణంగా ఎవరు పెడితే ఏం లాభం, వెనక మాత్రం గ్లాస్ పెట్టి. ఐఫోన్లు అన్ని కూడా కింద పడంగానే పగిలేదు ముందు వెనకే. వెనకాల గ్లాస్ పెడితే డెఫినెట్లీ పోతాయి. నా దృష్టిలో వెనకాల గ్లాస్ అన్నది చాలా అది పనికిమాలిన ఐడియా. యాపిల్లో ఉంది, గూగుల్లో ఉంది, శాంసంగ్ లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఎందుకంటే నైస్ కనిపిస్తుంది, మంచి హెవీగా ఉంటుంది ఫోను ఎక్కడికని. సో ఎట్లా ఉందంటే మన బంగారానికి ఇంత మెరుగులు పట్టుకోము, లాకర్లలో పెట్టుంటాం. ఈ ఫోన్లకి ఎందుకు వచ్చింది సావు? వేలు చాలా పడుతుంది కీ చైన్స్ తో. అది మీరు ఎంతనా చెప్పండి,
కీ చైన్స్ తోని కాస్త అవుతాయి అవి. Yeah. బట్ యా ఆ మధ్య ఇంకొకటి ఏది టోపాజ్ అని ఒక ఫోన్ ఒకటి వచ్చింది అనుకుంటా, మీకు గుర్తుంది అది? అనదర్ లేడ్లు కదా, టోపాజ్ కాదు అది, సంథింగ్ లైక్ దట్. అది మన టిక్టాక్ లో కవర్ చేసాం. ఆ కంపెనీ ఓకే హడావుడిగా వచ్చింది, ఆ గ్లాస్ వేరు, మేమంతా ఇరగదీసాం అన్నారు. బట్ ఆ కంపెనీ ఐ డోంట్ నో ఏమైంది. అది టోపాజ్ కాదు, సమ్ మెటీరియల్. సడన్లీ ఐఎమ్ ఫర్గెటింగ్ నౌ, మర్చిపోతున్నాను. అది మన టిక్టాక్ లో చెప్పాము. అది దీనికన్నా ఖతర్నాక్, అసలు అదిరిపోయే మెటీరియల్. అది అదిరిపోతుంది, గీతలు పడవు, ఏం కావు, సుత్తితో కొట్టిన పోతుంది అని చెప్పారు వాళ్ళు. బట్ అది మీరు అన్నట్టు డబ్బులు ఎక్కువైనట్టున్నాయి దానికి. బోస్ వాళ్ళు తయారు చేశారండి సస్పెన్షన్. మీరు లోపల వైన్ గ్లాస్ పెడితే దాంట్లో నుంచి ఒక చుక్క కూడా నీళ్లు పడకుండా, కానీ కారు కన్నా ఎక్కువ ఖర్చు అట, అందుకే ఆపేశారు దాని ప్రొడక్షన్. ఐ మీన్ అది దాని పేరు గుర్తు రావట్లేదు మనకు సడన్ గా. ఐ క్యాంట్. ఓకే, ఎనీవే అది డ్రాగన్, ఐ డోంట్ నో. ఐ మీన్ ఇట్స్ అమేజింగ్ అది. బట్ ఎనీవే అది హిట్ అవ్వలేదు. మనం దాని గురించి మనం చెప్పాము, ఓకే ఇది రాబోతుంది, దీనివల్ల అసలు ఇంకా గీతలు పడవు, అది ఇది ఇది అది అని. అది అవ్వలేదు అది. ఇప్పుడు వీళ్ళే కార్నింగ్ వాళ్ళే మనకు దిక్కు. ఈ గ్లాస్ తో వాళ్ళు చెప్పడం ఏంటంటే కంప్లీట్ గా మేము ఇచ్చేసేస్తాం. సాఫైర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అది మెటల్, రేర్ మెటల్. అది మంచిది కూడా కాదు. ఇలాంటి వాటి కోసమే మీరు రావాలండి మా షోకి. ఆ ఫోను సఫైర్ పెట్టారంటే నీకు యాపిల్ వాచ్ 600-700 అయిపోతుంది ఆ గ్లాస్ ఉంటే. సో వాచ్ కి ఎంత ఉన్నప్పుడు ఫోన్ కి ఇంకెంత ఉండాలి దాని ఎక్స్పెన్స్. సఫైర్ గ్లాస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. యా అంటే ఐ డోంట్ నో, ఎనీవే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. సో బట్ ఇట్స్ నాట్ ఏ ఇగో ఇది 2017లో వచ్చిందండి ఇది. ఈ హెచ్టిసి వాళ్ళ ఫోన్ అన్నమాట ఇది. అప్పట్లో వాళ్ళ న్యూస్ ఏంటంటే ఏ ఐఫోన్ ఏ గెలాక్సీ ఫోన్ కన్నా కూడా మా హెచ్టిసి వారి ఫోను అదిరిపోతుంది అని చెప్పి వాళ్ళు దాంట్లో జేబులో స్క్రూ డ్రైవర్లు, కీస్, తాళం, మన ఇవి ఉంటాయి కదా మెటల్ స్ట్రాప్ ఉన్నటువంటి వాచ్లు, అవన్నీ పెట్టుకొని కూడా వాళ్ళు టెస్ట్ చేసి చూపించారు. కానీ ఎవడో ఒకడు ఉంటారు కదా టెక్నాలజీ వాళ్ళు, వెళ్ళి దాన్ని కింద పడేసి బ్రేక్ చేయడం ఏదో చేశారు. ఐ థింక్ అది ఫెయిల్ అయింది. బట్ నా దృష్టిలో ఇది మంచి న్యూస్ అబ్బా, నువ్వేమన్నా చెప్పు. వెరీ గుడ్, దిస్ ఇస్ గుడ్. ఎందుకంటే ఈవెన్చువల్లీ అది ఆ మాత్రం వాళ్ళు సేవ్ గనక చేయగలిగితే, అంత ఎత్తు నుంచి పడటం, 2 పైనుంచి కింద పడితే లేదు చేతిలో ఇది ఈ క్రాక్ అయినప్పుడు మీరు మార్చకుండా, చాలా మంది నేను చూశాను అట్టగా ఏముందిలే నడిపిస్తారు. అవి స్క్రీన్ క్రాక్ అయినప్పుడు సన్నగా గీతల్లో మీకు ఎప్పుడు టచ్ చేసినప్పుడు మన వేళ్ల మీద అవి ఆ గీత మనల్ని. సో అదండి, ఐ థింక్ ఓన్లీ డౌన్ సైడ్ ఐ థింక్ యూ హ్యావ్ ఎ గుడ్ పాయింట్. దాని రేట్ ఏదైతే ఉందో అది మరి ఇంకో $50 పెరగచ్చు, 100 పెరగదని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ ఇట్స్ $100, బట్ డెఫినెట్లీ రేటు పెరుగుద్ది. సో అదండి, దట్స్ ద న్యూ కార్నింగ్ విక్టస్ గ్లాస్. త్వరలోనే సామ్సంగ్, యాపిల్ ఫోన్లలో రాబోతుంది. సామ్సంగ్ ఫస్ట్ గా తీసుకొస్తుంది. మన సామ్సంగ్ ఎప్పుడు ముందు ఉంటది ఇటువంటి ఎక్స్పెరిమెంట్లకి. ఇంక ముందు మనం యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ ప్రాబ్లం విత్ సామ్సంగ్ వచ్చేసి ముందు దూకుద్ది, లాట్ ఆఫ్ బగ్స్ ఉంటాయి. యాపిల్ అడ్వాంటేజ్ ఏంటంటే బాగా మరగబెట్టి లాస్ట్ లో తీస్తుంది అనమాట టీని. ఓకే, సో వెరీ గుడ్ అండి. హోప్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కరెంట్ గొరిల్లా. ఎనీవేస్, నెక్స్ట్ వచ్చేసి న్యూయార్క్ సిటీలో జరిగిన ఒక సావు గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య వేల మంది చచ్చిపోయారు, బట్ ఇది మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్
రివెల్ REVEL రెవెల్ అని ఒక బ్రాండ్ కి సంబంధించిన మోపెడ్, ఇది ఎలక్ట్రిక్ మోపెడ్ బేసిక్ గా. ఇది ఏంటంటే మన లాస్ట్ టైం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ సెగ్వేది ఒకటి మాట్లాడుకున్నాం, వాళ్ళు ఎత్తేస్తున్నారు కొట్టు అని, ఇది ఈ పర్సనల్ మొబిలిటీ ఉన్నవి. అవును, అట్లాగే ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోపెడ్, మన వెస్పా గానీ లేకపోతే మన ఎలక్ట్రిక్ కైనెటిక్ హోండా ఆ టైప్ లో ఉండే మోపెడ్ అనమాట. ఇది కాకపోతే ఎలక్ట్రిక్ బ్యాటరీ పవర్డ్, 30 mph స్పీడ్ లో వెళ్ళే ఇది. ఇదేమైందంటే న్యూయార్క్ సిటీలో ఒక రిపోర్టర్ ఇంకొకళ్ళు వెనక నుంచి ఒకళ్ళు వెనక కూర్చొని పోతూ ఉంటే సడన్ గా ఆగిపోయింది స్పీడ్ లో పోతూ. సో ఆవిడ ఎగిరి కింద పట్టము చచ్చిపోవటం జరిగింది అనమాట. సో ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఏంది, మనకు డ్రైవర్లెస్ కార్స్ వీటి మీద పోతూ మొన్న యాక్సిడెంట్లు అవటము గుర్తుంది కదా, అట్లా టెస్లా ఒకసారి మళ్ళీ బ్యాటరీ తోటి ప్రాబ్లము, లేకపోతే ఇది ఒక ప్రాబ్లము. సో ఇవన్నీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకొకట ఇందులో మనకు దగ్గర న్యూస్ ఏంటంటే చనిపోయింది ఇండియన్ లింక్ ఉన్నామన్నమాట, కపూర్. 25 years old కపూర్ అని ఒక జర్నలిస్ట్. సో ఇట్ వాజ్ వెరీ ట్రాజిక్. కానీ ఈ రేవెల్ మాత్రము ఎందుకు జరిగింది ఏంటి సంగతి అనేది తెలియదు, ఎందుకంటే ఇది చాలా పాపులర్ అక్కడ. ఈ మోపెడ్స్ బాగా వాడుతున్నారంట. అన్ని ట్రాఫిక్ లాస్ పాడయ్యారు. ఏజ్ ఆఫ్ 18 ఉండాలి డ్రైవ్ చేయడానికి, అన్ని ఉన్నాయి. హెల్మెట్స్ వాడుతున్నారు, అన్ని ఉన్నాయి. బట్ జస్ట్ అబ్రప్ట్ గా ఆగిపోయింది. సినిమాలో చూపించినప్పుడు ఆవిడ అలా ఎగిరి కింద పడింది అనమాట. వెరీ బ్యాడ్. సో అది, సో బ్రాండ్ గుర్తుపెట్టుకోండి, రెవెల్. మీకు అవకాశం వస్తే కొంచెం REVEL ఎక్కడన్నా మీకు కనపడి అది ఒక మీకు తొక్కాలి అనే అనుభవం, ఒక చిన్న ఉత్సుకత కలిగినప్పుడు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అలా బ్రేక్ వచ్చింది అని ఒక అనుమానం పడుతుంది మనసులో. నేనైతే గుర్తుపెట్టుకుంటా దీన్ని. సో అది విషయం. ఆల్ రైట్, లెట్స్ టేక్ ఎ క్విక్ బ్రేక్. తర్వాత కేపీ గారు, మీరు ఈరోజు ఏదో మన అమెరికాలో యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాయించారు. ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, ట్విట్టర్ లేడు తప్పించుకున్నాడు, అండ్ గూగుల్ ఒక రకంగా వాయించారు. యాంటీ ట్రస్ట్ హియరింగ్ అని చెప్పారు. మరి ఇది ఏం బాధ అర్థం కాదు. ఒక రాను అమెరికా కూడా యూరోప్ లాగా అవుతుంది. చూద్దాం, దాని గురించి ఒకసారి అప్డేట్ ఇద్దాం. ఎట్లా అయింది, ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, ఎలా కొన్ని సన్నివేశాలు సరదా కూడా ఉన్నాయి. సో బ్రేక్ తీసుకొని వచ్చాక చేద్దాము. విల్ బి రైట్ బ్యాక్ అండి. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఇది జూలై 30, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. బ్రేక్ తర్వాత కలిసాము. కేపీ రెడీగా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఇప్పుడే ఒకటి ఇంట్రెస్టింగ్ కాదు, ఆ ప్రేమ విన్నా, బ్రహ్మాండంగా ఉంది. వచ్చేసిన అని మంచి హుషారుగా ఉంది. మేఘం, రాగం విత్ మేఘం. సో తప్పకుండా వినండి. బ్రహ్మాండమైన షోస్ లైనప్ అయి ఉన్నాయి. అండ్ చెప్పండి భాను. సో ఈ MIT వాళ్ళు ఎప్పుడు ఊరికే కూర్చోరు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో కోవిడ్ కి ఇప్పుడు N95 అనేటువంటి మాస్కులు మనము తెచ్చాము. ప్రపంచం అంతా వాడుతున్నారు. ఆ మాస్కులు కొరత వచ్చింది, జనాలు మాస్కులు లేవన్నారు. దాంతో బిగ్గెస్ట్ తలనొప్పి ఏంటంటే ఒకసారి వాడితే పడేయాలి దాన్ని. ఇంకో ప్రాబ్లం ఉంది N95 తోటి. నిన్ననే మా అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంది, అసలు N95 అనేది మనం వాడకూడదంట, ఓన్లీ హాస్పిటల్స్ లోనే వాడాలి. ఎందుకు అంటే అది 1 way అంట ఎయిర్ ఫిల్టరేషన్. బయట నుంచి ఏదో ఉంది దానికి లెక్క, ఒక పక్క బొక్క ఉంటది, అది ఏదో క్యాప్ లాగా సంథింగ్ ఏదో ఉంది దానికి. బాబు భలే చెప్పావు. మొన్న డాక్టర్ దగ్గరికి పోతే నేను మామూలుగా ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ లో మాస్కులు లేదు అన్న తర్వాత ఇంట్లో మీరు చేసుకొని వెళ్ళండి అని చెప్పారు, రైట్? అవును. సో నేను ఇంట్లో పెట్టుకున్న మాస్క్ వేసుకొని వెళ్ళాను.
డాక్టర్ దగ్గర లేదు అది కుదరదు బాసు, నువ్వు మాదే వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక 1095 ఇచ్చారు నాకు. అది పెట్టుకుంటే నాకు ఏదో వాసన వచ్చినట్టు అవుతుంది. అంటే నా నోటికి నాకే వినపడటమా లేకపోతే మొత్తం క్లోజ్ డౌన్ అయిందా అర్థం కావట్లేదు. అది అదేదో ఉంది వన్ డైరెక్షన్, లోపల నుంచి బయటికి వెళ్తుంటది అనుకుంటా గాలి, బయట నుంచి వచ్చేది కంప్లీట్ గా బంద్ అవుతుంటది. సో ఇప్పుడు ఏంద్రా అంటే బంద్ అవటం అంటే బ్యాక్టీరియా అని వాట్ ఎవర్ అనుకోండి రావాల్సినవి. అంటే ఇప్పుడు అది పెట్టుకొని అవతల వాళ్ళు సపోజ్ అవతల వ్యక్తి కరోనా ఉందనుకోండి, N95 పెట్టుకుంటే తను వదిలే దాని నుంచి బయటికి రావటమో ఏదో ఒకటి అవుతుంది సంథింగ్. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ అదర్ ఎండ్. నాకు తెలిసి అది ఫిల్టర్ చేస్తుంది, డబుల్ ఫిల్టర్ ఉంది. సమ్ డిసడ్వాంటేజ్ ఉంది నార్మల్ పర్సన్. సో ఇట్స్ బెటర్ టు గో విత్ 3-layer మాస్క్. సో విచ్ ఫిల్టర్స్ మోస్ట్ ఆఫ్ ఇట్. సర్జికల్ మాస్క్, బేసిక్ సర్జికల్ మాస్క్స్ ఉన్నాయి, దోస్ ఆర్ ద బెస్ట్ అని అంటున్నారు. ఏదో ఏది బెస్ట్ ఏది చెత్త ఏం అర్థం కావట్లేదు. సో ఇంకో దాని గురించి ఒక టాపిక్ కూడా ఉంది మనకు ఫేస్బుక్ లో, ఎట్లా బ్యాన్ చేస్తున్నారు ఈ మాస్కుల గురించి అని. సో అది కూడా మాట్లాడదాం, చెప్పండి. సో MIT వాళ్ళు ఏం చేశారు? అఫోర్డబుల్ MIT వాళ్ళు చాలా తెలివిగా N95 మాస్క్ అంతా పెట్టుకోవాలి. ఆ మాస్క్ అంతా ఒకటే మెటీరియల్ ఉంటది. అది అవును, ఆ మెటీరియల్ ఒక్కసారి వాడుకుంటే వేస్ట్ కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా సిలికాన్ తోని ఒక మాస్క్ తయారు చేసి ముక్కు దగ్గర అంటే ఎడమ కుడి వైపు చిన్నగా రంధ్రాలలాగా చేశారు. అంటే టోటల్ ప్లాస్టిక్ మాస్క్, దాంట్లో ఒక చిన్న స్లాట్ ఒకటి పెట్టారు. ఆ స్లాట్ లో ఈ N95 ఫిల్టర్ ఒకటి పోతుంది అనమాట. సో బేసికల్లీ N95 మాస్క్ కి ఎంత అయితే ఇంత పెద్ద దానికి 2 రకాలు 3 బట్టలు కావాలనుకో, 3 లేయర్ల బట్టలు, వాటిని ఒక రకమైన పెర్ఫోరేటెడ్ అంటే చిన్న చిన్న సన్నని సూక్ష్మ రంధ్రాలతో చేసినటువంటి ఆ మెటీరియల్ ని మొత్తం మాస్క్ అంత, ఇప్పుడు రెగ్యులర్ N95 మాస్క్ ని చిన్న చిన్న కత్తిరించి చిన్న ఏమంటారు దాన్ని, ఒక వృత్తాకారంగా చిన్న బిళ్ళల్లాగా కత్తిరించావనుకో, 4-5 బిళ్ళలు 6 బిళ్ళల్లాగా చేసుకోవచ్చు. అంటే 3 సార్లు వాడొచ్చు దాన్ని ఒకదానికన్నా. ఆ బిళ్ళల్ని తీసుకుపోయేసేసి ఈ ప్లాస్టిక్ సిలికా స్లాట్ లో పెడితే జస్ట్ లైక్ N95 లాగా పనిచేస్తుంది. మీరు రీయూజబుల్ అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ రేపు ఈరోజు వాడి ఇప్పుడు ఒక నర్సు డాక్టరు ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ ఒకటి కొత్తది కావాలని అడుగుతారు కదా. ముఖ్యంగా US లో ఇది మీకు గుర్తుందా, అసలు యూజ్ అండ్ త్రో కల్చరు షాకింగ్ ఉంటది భారతదేశం నుంచి అమెరికా వచ్చిన కొత్త రోజుల్లో మనకి. మీకు నేనైతే ఫస్ట్ లో ఏంద్రా స్వామి అన్ని పడేస్తున్నారని, ప్లాస్టిక్ గ్లాస్ తాగుతాం మళ్ళీ దాన్ని మనం జాగ్రత్తగా పెడతాం ఇండియాలో. ఇక్కడ ఏం పడేయటమే ట్రాష్ లో, దాన్ని తీసుకుపోయి పడేస్తారు. సో యూజ్ అండ్ త్రో కల్చర్ అన్నది చాలా ఉంది. అది ఇప్పుడు వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారంటే ఆ 2 చిన్న బిళ్ళల్ని బయటపడేస్తారు. ఆ ప్లాస్టిక్ మాస్క్ ని మీరు మళ్ళీ వేడి నీళ్ళలో పెట్టడమో లేకపోతే శానిటైజ్ చేయటమో రకరకాలుగా యూ కెన్ లైక్ ఆటోక్లేవ్ కూడా ఉంది, ఏదో స్టెరిలైజ్ చేయటం, దాంట్లో పెట్టేసేసి స్టీమ్ స్టెరిలైజేషన్, బాగా ఆవిరితో స్టెరిలైజ్ చేస్తే అన్ని చచ్చిపోతాయి దాంట్లో. తర్వాత ఆల్కహాల్ తో రబ్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక 2 బిళ్ళలు N95 దాంట్లో పెడతారు. సో N95 అనేది బేసిక్ గా ఆ ఫిల్టరింగ్ ఒకటే గానీ మొత్తం క్లాత్ ఇవన్నీ కలిపితే కాదనమాట. బేసికల్లీ ఆ ముక్కు దగ్గర పట్టి ఉండి టోటల్ 95% ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి అదేదో N95 అంటారు. దట్ ఈస్ ద ఇది. కానీ ఆ మొత్తం క్లాత్ అంతా అదే మెటీరియల్ తో ఉంది. వీళ్ళు ఏంటంటే ఆ మెటీరియల్ తో అవసరం లేదు బాబు, యూ కెన్ సింప్లీ డూ సింపుల్ వన్ అని చెప్తున్నారు. అది విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. అది నాకైతే తెగ నచ్చింది. అది వీళ్ళు ఆల్వేస్ ఏంటంటే ఇప్పుడు దానివల్ల నీకు సిమిలర్ యూసేజ్ ఉంటది, అంటే కంటిన్యూడ్ యూసేజ్. దాన్ని వన్ టైం యూజ్ అండ్ త్రో లాగా కాకుండా జస్ట్ ఆ బిల్లలు కొనుక్కోవాలి, తీసి పడేయాలి, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఫర్ ఎవర్ వాడచ్చు. N95 కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో మీరు కడిగేసి దాన్ని ఏదో చేస్తే మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు.
దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో వేసి ఇదంతా చేసి చేత్తో చేయలేము. మళ్ళా చేత్తో చేస్తే అది మా చేతికి ఉన్నాయి మళ్ళీ అంటుతాయి. ఇదంతా తలనొప్పి. దానికి ఒక ఎక్విప్మెంట్ ఒకటి పెట్టారు. ఆ ఎక్విప్మెంట్ లో ఈ మాస్క్ పెడితే ఇది దానంతట అదే క్లీన్ చేస్తుంది. అప్పుడు మీరు ఐ థింక్ ఒక 20 సార్లు వాడొచ్చట దాన్ని, N95 కూడా. అంటే శానిటైజ్ చేసేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేస్తే. ఇది అనుకోండి, ఇది మీకు అసలు అవసరం లేదు. కంప్లీట్ యూ కెన్ ఎవ్రీ టైం, అంటే ఇంకా ఫర్ ఎవర్ వాడొచ్చు. అది మస్తుగుంది, చాలా మంచి వార్త. అది జస్ట్ ఆ లోపల ఉన్న బిల్లలు కావాలి. సో ఇంట్రెస్టింగ్. కాకపోతే భారతదేశంలో ఇది మొట్టమొదటి నుంచే చేసేస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్ ఫ్రమ్ ద బిగినింగ్. మనకి ఇలాంటి టైంలో ఏంటంటే ఈ చిన్న చిన్న టెక్నాలజీస్ లార్జ్ స్కేల్లో చేయడానికి జనాలు చాలా మంది ఉంటారు. సో భారతదేశంలో ఇట్లాంటివి తొందరగా తయారు చేయొచ్చు. అంటే చైనాకి కాంపిటీషన్ కింద. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ టెక్నాలజీ ఈ MIT వాళ్ళతో ఎందుకు వీళ్ళు కొన్ని టైప్ చేసుకోరు అని. ఇప్పుడు వీళ్ళకి అమెరికాలో డబ్బులు కావాలి అబ్బా, భారతదేశంలో వీ కెన్ కంపీట్, చైనాతో మనం కంపీట్ చేయగలుగుతాము 2 రకాలు. సో అమెరికాలో ఉన్న వాళ్ళు ఓకే ఇట్లాంటి ఇన్నోవేషన్ చేసాము, దీన్ని మాస్క్ స్కేల్ ప్రొడ్యూస్ మీరు చేయగలుగుతారా, చేయండి, అయిపోయి. ఐ డోంట్ నో, నాకు ఫ్యూచర్ లో ఇది కనపడుతుంది కేపీ. ఐ థింక్ ఇట్ విల్ జరుగుతుంది, ఇది ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే అదండి. సో న్యూ మాస్క్ ఫ్రమ్ MIT. సో ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా ఈ మధ్య మన ట్రంప్ గారికి బ్యాన్ చేస్తూ అది చేస్తూ రకరకాలుగా న్యూస్ల్లో బాగా వచ్చింది. పోలీసింగ్ బాగా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే అంటే ఫస్ట్ కొంచెం ఆశ్చర్యం వేసింది, వీళ్ళు ఏ బేసిస్ మీద చేస్తున్నారు, మిస్ఇన్ఫర్మేషన్ ఎలా ఫ్లాగ్ చేస్తున్నారు అది ఇదని. సో ఇది నాకు కొంచెం ధర్మ సంకటంగా ఉంది. ఎట్లా ఇది తీసుకుంటుంది డెసిషన్ అనేది, అంటే వాడు ఇష్టం అన్నట్ల. ఫేస్బుక్ హౌ డస్ ఇప్పుడు మాస్క్ వేసుకుంటే మంచిది అని డాక్టర్స్ చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ద కరెంట్ స్టాటిస్టిక్స్, ఇప్పుడు జరుగుతున్న సినారియో, గ్రాఫ్ లో ఈ నెంబర్స్ బట్టి అది డెసిషన్ ప్రస్తుతానికి. మాస్క్ వేసుకుంటేనే బాగుంటుంది. కానీ ఇంకొక పక్క మేము మాస్క్ వేసుకోము, మాస్క్ కి దీనికి సంబంధం లేదు అని రీసెంట్ గా నిన్న ట్రంప్ చేసిన స్పీచ్ లో ఒక డాక్టర్ కూడా మాస్క్ సంబంధం లేదు అని చెప్పటము, ఇట్లా జరుగుతున్నాయి. సో దాన్ని నమ్మిన వాళ్ళు మేము ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటాము, నో మాస్క్ గ్రూప్, మేము మాస్క్ వేసుకోము, ఏం జరిగితే జరుగుద్ది, మాస్క్ నమ్మము మేము, బికాస్ సమ్ డాక్టర్ సెడ్ విచ్ ఈస్ ట్రూ. డాక్టర్ చెప్పింది నిజమే, రియల్ డాక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో ఫౌచి కూడా అన్నారు అనుకుంటా, ఐ థింక్ లేదు ఆయన మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. తర్వాత వేసుకో అంటున్నారు బేస్డ్ ఆన్ ద నెంబర్స్. మళ్ళీ రేపు నెంబర్ తగ్గితే మాస్క్ అవసరం లేదు అంటారేమో. సో బట్ బాటమ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫేస్బుక్ లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, యాంటీ మాస్క్ గ్రూప్ అని, 1000 మంది జనాలు ఉంటారు దాంట్లో. ఇప్పుడు దాన్ని ఈ వర్జ్ అనే పాపులర్ టెక్నాలజీ మ్యాగజైన్ వాళ్ళు చూసి రిపోర్ట్ చేశారు ఫేస్బుక్ కి. నో మాస్క్ గ్రూప్ అని ఒకటి, మిలియన్ అన్మాస్క్ మార్చ్ అని ఒకటి, అన్మాస్క్ మార్చ్ చేద్దామని ఒకటి. సో ఈ గ్రూపుల్ని వీళ్ళు సస్పెండ్ చేశారు ఫేస్బుక్ వాళ్ళు, బికాస్ పీపుల్ సంబడి కంప్లైంట్ ఇట్. ఇది మిస్ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు ఆల్రెడీ ఫ్లాగ్ చేశారు. ఇప్పుడు ఇదంతా డైలమాగ్ ఉందన్నమాట. ఏది మిస్ఇన్ఫర్మేషన్, ఫ్రీ స్పీచ్ అని ఎట్లా అంటారు, లేకపోతే అది ఎట్లా బ్యాన్ చేస్తారు, అండ్ వాట్ బేసిస్ దే డిసైడ్. ఇది ఉండాలి కదా సంబడి ఒక సీట్ లో ఉండి తాళం నాకు ఉంది కదా అని చెప్పి లాక్ చేసి పడేస్తారు, అంతేనా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, డైలమాలో. సోషల్ మీడియాలో వచ్చిన తలనొప్పి ఏంటంటే, సోషల్ మీడియా వాళ్ళకేమో అడ్వర్టైజ్మెంట్ డబ్బులు కావాలి, కాకపోతే ఎవడి మెసేజ్ ఆపాలి ఎవడిది ఆపకూడదు అన్నది అది చిన్న సైజ్ మోడరేటర్ లాగా వర్క్, అది చేయడం వాళ్ళకి ఇష్టం లేదు.
ఉమ్, కానీ చచ్చినట్టు వాళ్ళకి అది పడుతుంది. ఎందుకంటే లేకపోతే బాసు నువ్వు కంప్లీట్ నేను మూసేస్తామని చెప్తున్నారు. ఉమ్. బ్యాన్ చేయమని చెప్పేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ తో పెట్టుకుంటారా? వెల్, అంటే నీకున్న రైట్స్ నీకుంటాయి, గవర్నమెంట్ తో పెట్టుకుంటారా అంటే గవర్నమెంట్ ఏమి దేవుడేం కాదు కదా. సో సో ఈ గవర్నమెంట్ ఈ తో పెట్టుకుంటే అట్లా దాంట్లో కదలేము. ఏంటంటే తప్పదు, కొన్ని 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 అట్లా అంటే స్టిల్ అంటే ఫేస్బుక్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఇట్, ఇట్స్ డిడెంట్ డిలీట్ ద కంటెంట్. కేపీ మళ్ళీ సో మిస్ఇన్ఫర్మేషన్ అని కేటగిరీ ట్విట్టర్ అన్నమాట. ఏమో డిలీట్ చేస్తున్నాడు, ఫేస్బుక్ Yeah. చేయట్లేదు. ఫేస్బుక్ Yeah. చేయనందుకు నువ్వు ట్రంప్ కంటెంట్ ని భయపడి నువ్వు చేస్తున్నావు, అంటే ట్రంప్ కు భయపడి డిలీట్ చేయట్లేదు అంటున్నారు. సో ఇవన్నీ పోతా ఉంటాయి. అవి ఇన్ఫర్మేషన్ అన్నది ఏంటంటే ఈవెన్చువల్లీ జనాలు ఏది నిజము ఏది అబద్ధం అన్నది వాళ్ళు తెలుసుకోగలగాలి. ఇంకేమోలో కావట్లేదు. వాళ్ళు ఏమంటారు, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయంటారు. ఒక దగ్గర ఏమో ర్యాలీలో మాస్క్ వేసుకొని ర్యాలీ చేస్తే తక్కువ కేసులు వచ్చాయి, మాస్కులు లేకుండా పార్టీ చేసుకుంటే ఎక్కువ కేసులు వచ్చాయంటారు. మాస్క్ వద్దంటారు. దేవుడా. సో యా, వాట్ ఎవర్, కంగాళుగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకో మంచి న్యూస్ ఉంది. లెట్స్ టేక్ ఏ క్విక్ బ్రేక్. చెప్పండి. యా లెట్స్ టేక్ ఏ క్విక్ బ్రేక్. అండ్ వచ్చాక మనము ఈ సెనెట్ హియరింగ్ గురించి వాళ్ళు జరిగిన ఏమడిగారు, ఎట్లా జరిగింది దాని గురించి కూడా మాట్లాడతాం. ఇది శ్రోతలకి మనం చెప్పేది ఏంటంటే నిన్ననే కదా, నిన్న అమెరికా కాంగ్రెస్ మెన్ 4 కంపెనీల అధిపతులని పిలిచి వాయించి వదిలారు వాళ్ళని. దీని గురించి అసలు ఎందుకు ఇట్లా వాయిస్తారు? ఈ అది భారతదేశంలో చెప్పాలి మనం. కాదు, ఇది భారతదేశంలో ముఖ్యంగా మన ఈ భారతదేశం నుంచి వింటున్నటువంటి శ్రోతలకి ప్రాబ్లీ ఇది ఏం జరుగుతుందనే తెలియదు. ఇది ఒక విచిత్రమైన మంచి ఒకటి, ఇది చెప్తాను. ఇది నేను దీనికి మన భారతదేశంలో కూడా ఇట్లాంటి కొన్ని రావాలి. ఎనీవే ఆ స్థాయికి ఇంకా మనం వెళ్ళలేదు. సో ఇక్కడ అమెరికాలో మాత్రం బ్రహ్మాండంగా కొన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయి. ఆల్ రైట్, లెట్ us టేక్ ఎ బ్రేక్. మీరు బ్రేక్ తర్వాత మీరు చెప్పండి, నేను దీనికి కొంత ఉపోద్ఘాతం చెప్తాను నేను మీకు. ఈ జూలై 30, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. సో షో చివర్లోకి వచ్చాము. కనక ప్రసాద్ గారు అమెరికాలో జరిగినటువంటి కాంగ్రెస్ మ్యాన్ గ్రిల్లింగ్ అంటారు, అంటే తెలుగులో దాన్ని ఎట్లా ఊకదంపుడు అనాలా లేకపోతే నిలదీయటం అనొచ్చు. నిలదీయటం అది ప్రాబబ్లీ ద బెటర్. దీని హిస్టరీ చెప్పండి సార్ ఒకసారి, మనకు అర్థం అవుతుంది. అసలు చాలా హిస్టరీ అంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది ఇప్పుడు ప్రతి మనం టెక్కిటాక్ వదిలేయాలనేమో అబ్బాయి ఈరోజు ఈ రకంగా అయితే. ఓకే, ఇది మంచి ఇన్ఫర్మేషన్ లేండి, చెప్పండి ఇది. ఎందుకంటే ఇది యాక్చువల్ గా మంచి టైం కూడా మనకు. ఇండియాలో జరుగుతున్న ఈ మార్పులు మామూలుగా లేవు. నిన్ననే జరిగిన మార్పు, ఆ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కళ్ళు తిరిగే అసలు ఆ వే ఆఫ్ అనాలిసిస్ చూస్తే. అసలు ఆ బ్రేక్ డౌన్, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్, కిడ్స్ కి మహర్దశ ఇది గాన కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్. కాబట్టి సో అదే విధంగా ఇది ఇట్లాంటిది కూడా ఏమన్నా పొలిటిక్స్ లో కూడా జరిగితే ఇంకా బాగుంటుంది. అంటే మన దగ్గర ఉంటాయి పార్లమెంట్ సమావేశాల్లో, బట్ క్లుప్తంగా చెప్తాను. అమెరికాలో మీకు ఏదన్నా కొత్త ఎఫర్ట్ చేయాలి, కొత్తది ఏదన్నా ప్రాజెక్టు, కొత్త యుద్ధము ఏదన్నా చేయాలంటే ఏంటంటే సెనేటర్ వాళ్ళు చెప్తారు. సెనెట్ విల్ అగ్రి, సెనేటర్లు ఓకే అంటారు. బట్ దానికి కావాల్సిన డబ్బులు, దేనికైనా కూడా ధనమూలం నిధం జగత్, రైట్? ధనం అన్నది మనకి. సో డబ్బులు వచ్చేసేసి కాంగ్రెస్ మెన్ నుంచి వస్తాయి డబ్బులు. అయితే ఈ పెట్టిన డబ్బులకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రఫేల్ ఉంది కదా, అట్లాగే అమెరికా కూడా ఇప్పుడు నేళ్ల క్రితం బాసు మనకున్న ప్లేన్లన్నీ పనికి రావట్లేదు. F-16లు ఇవన్నీ, F-15లు, F-22 కూడా ఉంది కానీ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఏదన్నా ఒకటి అన్ని రకాలుగా తక్కువ మెయింటెనెన్స్ తోని సముద్రం పైన ఉన్న షిప్ ఓడపై నుంచి వెళ్ళటము, తర్వాత ఇంకా ఎక్కడంటే అక్కడ దిగడానికి సులువుగా డబ్బులు తక్కువ ఉండేవి కావాలి అన్నది వీళ్ళు సెనేటర్లు వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు. కానీ దానికి కావాల్సిన డబ్బులు
ఒక $100 బిలియన్ కావాలి అంటాడు బిగినింగ్. ఈ కాంగ్రెస్ మెన్ దాన్ని పట్టుకుంటారు. చివరికి 100లో ఒక 50 ఇస్తారు. ఒక 2 ఏళ్లలో దాని డిజైన్ తీసుకురండి అంటాడు. ఆ డిజైన్ ఏమన్నా తేడా అయినప్పుడు కాంగ్రెషనల్ హియరింగ్ అని వాడిని పిలుస్తారు. రైట్ రారా అని. ఎక్స్ప్లెయిన్ అడుగుతారు. ఎరా నీకు ఇచ్చిన డబ్బులు ఏంటి, నువ్వేం చేశావు, ఎందుకు చేశావు, ఎందుకు ఎక్కడ పోయినాయి డబ్బులు ఏమిటి అన్నది పబ్లిక్ గా మొత్తం టీవీ ఛానల్ని పిలిపించి దంచి 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 కొడతారు. అది ఎట్లా తయారవుతుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది వింటుంటే. ఒక్కోసారి క్రేజీగా ఉంటది, ఒక్కోసారి అయితే వాళ్ళు గ్రిల్లింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కోసారి బాగానే ఉంటది, కోపంగా చెప్తారు, కొన్ని కొన్ని చాలా వెరైటీగా ఉంటాయి. ఐ థింక్ నాకు బాగా గుర్తుంది ఒక అతన్ని సిఇఓ. సో దాన్ని మీరు ఎట్లా ఫ్యాక్స్ చేశారు అంటే నేను చేయలేదు అంటాడు. ఎందుకు చేయలేదు, నువ్వే చేయాలి, అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు ఫ్యాక్స్ మెషిన్ ఎట్లా పని చేస్తుందో తెలీదు, నేను మా సెక్రటరీకి ఇస్తానని చెప్పాడు. అంటే ఇది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అలా ఎలా ఇచ్చారు అని. ఈ టైప్ లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. సో ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు మొత్తం అంటే వాళ్ళ టెక్నాలజీ వాడుకొని డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని ఇప్పుడు ట్రంప్ గెలవాలా లేకపోతే భారతదేశంలో కూడా ఏ పార్టీని గెలిపియాలా ఇవన్నీ చేస్తున్నారు. దాంతో ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళు కూడా ఒక చిన్న సైజు ప్రభుత్వం లాగా నడుస్తుంది అన్నటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు పిలిచారనమాట. సో ఇది బేసిక్ గా యాంటీ ట్రస్ట్ అంటే హియరింగ్స్. యాంటీ ట్రస్ట్ అంటే ఇది కూడా ఒక మాట చెప్తాను. భారతదేశంలో నేను చాలా చిన్నప్పుడు చదువుకున్న ఎంఆర్టిపి అని ఎంఆర్టిఏ మొనోపలీ రెస్ట్రిక్టివ్ ట్రేడింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు భారతదేశంలో. అంటే గుత్తాధిపత్యం వహించేటువంటి దాన్ని చట్టం తీసుకొచ్చారు. ఇక్కడ దాన్ని యాంటీ ట్రస్ట్ అంటారు. అంటే ఏంటంటే నీకు ఒక కంపెనీ కింద ఇస్తే నువ్వు ఆ ట్రస్ట్ ని పొగొట్టేసేసి నీ ఇష్టం ఉన్నట్టు చేసేసి ఒక పెద్ద కంపెనీలా అయ్యావు, నిన్ను కోసి ముక్కలు ముక్కలు చేస్తామంటారు. అమెరికాలో ఉన్నది ఏంటంటే కంపెనీ ఎక్కువ వేషాలు వేస్తే దాన్ని కోసి పడేస్తారు. సో ఇప్పుడు మొన్న జరిగిన ఫోకస్ అంతా కూడా దాని మీద అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మీద ఏమొచ్చిందంటే గూగుల్ ని గ్రిల్ చేసింది ఎక్కడ అంటే నువ్వు వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని జనాల ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నీ ప్రొడక్ట్స్ పాపులర్ చేయడం కోసము, లేకపోతే వేరే వాళ్ళని తొక్కటం కోసము, లేకపోతే నీ దగ్గర యాడ్స్ సరిగ్గా రాకపోతే వాళ్ళని సెర్చ్ లో పైకి తీసుకురాకుండా ర్యాంకింగ్ మార్చుకోవటం, ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? ఇది నిజమా? గూగుల్ చేయకుండా ఎట్లా ఉంటది, కొన్ని చేసింది అందరూ చేస్తారు. సో అట్లాగే అమెజాన్ కి ఇది యాక్చువల్ గా టు మై సర్ప్రైజ్ జెఫ్ బీజోస్ ఒప్పుకున్నాడు కాంగ్రెస్ మెన్ అడిగిన దాన్ని. ఐ థింక్ కమలా హ్యారిస్ కాదు, ప్రమీలా జైపాల్ ఆవిడ అడిగింది ఏంటంటే మనకు థర్డ్ పార్టీ లేకపోతే ఇప్పుడు అమెజాన్ అనేది ఒక మార్కెట్ ప్లేస్, అందులోకి వచ్చి నువ్వు అమ్ముకోవచ్చు, నేను అమ్ముకోవచ్చు, ఎవరన్నా కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి గోళీలు అమ్మాను, ఈ రకరకాల గోళీలు, రంగురంగుల గోళీలు అని చెప్పి అమెజాన్ లో అమ్మాను. ఆ గోళీలు జనాలకు బాగా నచ్చి బాగా కొనేస్తున్నారు. సో అమెజాన్ ఏం చేస్తారంటే ఓహో కనుక వాడు అమ్ముతున్న గోళీలు బాగా కొంటున్నారు అని చెప్పేసి అమెజాన్ బేసిక్స్ అనే ఒక బ్రాండ్ ద్వారా తను కూడా గోళీలు అమ్మటం మొదలు పెడతాడు ఒక $10 తక్కువ. ఇది నువ్వు చేస్తున్నావా? ఇది ఎందుకంటే నాకు ఒక మీ ఎంప్లాయీని మేము ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు క్యాండిడేట్ గా ఇవన్నీ చెప్పారు, ఇది నిజమా అని అడిగింది. అంటే గోళీలు నా కాల్పనికము, కానీ ఆమె అడిగింది ఇలా వాళ్ళు అమ్ముతున్న ఆ డేటాను తీసుకొని మీరు సొంతగా దాన్ని బ్రీచ్ చేసేసి మీ ఓన్ ప్రైవేట్ మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం కోసం వాడుతున్నారా? అదే టైంలో వాళ్ళని సప్రెస్ చేస్తాం. ఎందుకంటే నేను గోళీలు అని సెర్చ్ చేసినప్పుడు అమెజాన్ బేసిక్స్ గోళీలు ముందు వస్తాయి అనమాట, కనక గోళీలు కాకుండా. సో ఇవన్నీ కూడా యాంటీ ట్రస్ట్, నమ్మక ద్రోహం. ఎందుకంటే నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాడిని అడ్వాంటేజ్ తీసుకొని నీది నువ్వు అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నావు, వాడి తొక్కేస్తున్నావు. ఇది నిజమా? అంటే నేను పూర్తిగా
దాన్ని తోసేయలేను కానీ మేము దాని మీద వర్క్ చేస్తున్నాము, అది స్లోగా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పాడు. సో అది అసలు గమనించాల్సిన ఒక సంఘటన అనమాట అది. అట్లాగే ఫేస్బుక్ పట్టుకొని ఒక ఆయన ట్రంప్ చేసినవి నువ్వు అని డిలీట్ చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నేనుగా చేసింది అది ట్విట్టర్, నువ్వు అడగాల్సింది ట్విట్టర్కి నేను సమాధానం చెప్పలేను అని మొదలు పెట్టాడు ఆయన. అంటే నేచురల్లీ ఇప్పుడు వాళ్ళని పిలిపించింది ఎందుకంటే అక్కడ ప్రజాముఖంగా అందరికి బాసు వీళ్ళు చేసిన పనులు ఇవి అని చెప్తారు. వీళ్ళు దీంట్లోకి ఇప్పుడు సుందర్ పిచ్చయ్య గారు కూడా వెళ్ళారు దీంట్లోకి, రైట్? అవును. అప్పుడు ఏమైతుందంటే అందరి ముందు వీళ్ళు ముఖ్యంగా భారతదేశం నుంచి వినే శ్రోతలకు ఏంటంటే, మన కోర్టులో ఎట్లా అయితే మీరు చెయ్యి పైకి లేపి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అని అంటారు చూసారా, అదే టైపులో ఇక్కడ మీరు మొత్తం వాళ్ళకి ఓత్ కింద చెప్తారు, అంటే అబద్ధం చెప్పడానికి వీల్లేదు. దాంట్లో చెప్పినవి యూ కెన్ యాక్చువల్లీ తర్వాత ఈయన అబద్ధం ఆడని చెప్పి అతన్ని మళ్ళీ కేసు పెట్టడం జరగవచ్చు దానిపైన. అందుకే మీకు గుర్తుందా, ఈయన ఫేస్బుక్ క్యాండిడేట్ మన జుక్కర్బర్గ్ గారు అంతకుముందు పోయినప్పుడు ఆయన అసలు నరకం చూపాడు వాళ్ళకి. ఏది నాకు తెలియదు అంటాడు, లేకపోతే నేను కనుక్కుంటా అంటాడు. యాక్చువల్లీ కానీ నా దృష్టిలో అది బెటర్, అది అట్లాగే చెప్పాలి. నీకు తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి. ఎందుకంటే అనవసరం బిల్ గేట్స్ ని కూర్చోబెట్టి యాంటీ ట్రస్ట్ దీని గురించి ఇట్లాంటిది ఒకటి వాద్యం అయింది. అప్పుడు ఎన్నో మిలియన్స్ బిలియన్స్ కట్టారు కూడా అప్పుడు కూడా ఇదే ఐ డోంట్ నో సో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇదే పని. కాకపోతే టిమ్ కుక్ ని కొంచెం గ్రిల్ చేశారు ఆయన్ని, యాపిల్ సిఇఓ అండి. ఆయన్ని అడిగింది ఏంద్రా అంటే, మీరు యాపిల్ యాప్స్ ని అన్ని స్కాన్ చేస్తారా, మీరు ఏ బేసిస్ మీద చేస్తారు, మీరు డెవలపర్స్ కి ఆన్ ద ఫ్లై రూల్స్ యాడ్ చేస్తూ ఉంటారు మీకు నచ్చినప్పుడల్లా, అది ఎట్లా అని కొంచెం డీటెయిల్గా వెళ్ళారు లోపలికి. మీరు ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు, ఖచ్చితంగా మీ గేట్వేల నుంచి ఎందుకు వెళ్ళాలి, పేమెంట్ గేట్వే, ఇట్లాంటివన్నీ కొంచెం స్క్రూటినీ బాగానే అయింది యాపిల్ కి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మేము యాపిల్ యాప్ స్టోర్ 500 యాప్స్ తో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆ పర్సంటేజ్ ఎంతైతే మేము తీసుకుంటున్నామో మేము మార్చలేదు అది. అట్లాగే ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ఎందుకంటే మేము వీ హ్యావ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ యాప్, దాని డెవలపర్ ఏం చేసాడని మేము చూడాలి, తప్పదు. అండ్ రూల్స్ అంటారా, అది మేము వీ కెన్ డిస్కస్ అన్నట్టు ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు అనమాట. సో కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది, అది యూట్యూబ్ లో ఉంది, చూడచ్చు, వినండి వాళ్ళు ఏ విధంగా దాన్ని ఏమంటారు నా లాక్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అంటే కొంచెం సరదాగా అనిపించింది. వాళ్ళంతా పెద్ద పొజిషన్ లో ఉండే కానీ వాళ్ళు భయంగా భయపడుతూ నటిస్తున్నారో నిజంగా భయపడుతున్నారో తెలియదు కానీ చాలా సీరియస్ ఇష్యూ. అక్కడ వాళ్ళు ఏదన్నా ఇష్టం ఉన్నట్టు పేలితే దాన్ని నేను ఇందా చెప్పినట్టు దాన్నే వాడుకొని వీళ్ళు మళ్ళా సూ చేయొచ్చు, వాళ్ళ మీద కేసు వేయచ్చు. నువ్వు వచ్చావు మా అందరి ముందు ఇష్టం ఉన్నట్టు చెప్పావు నువ్వు అని, అట్లా. అందుకని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తారు. ఇది కాంగ్రెషనల్ హియరింగ్ కి వెళ్ళటం అంటే అంత ఈజీ కాదు, అది ఇట్స్ నాట్ ఎ నైస్. ఇది కేర్ఫుల్ గా ఉండాలి, కేర్ఫుల్ గా చేయాలి, అది అంత ఊరికి ఆషామాషి వ్యవహారం కాదు అది. అది సంగతి. నెక్స్ట్ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అమెజాన్ వారు కొన్ని 2 సిటీలో చిన్న రోబోట్ ని ప్రవేశపెట్టారు. ఇంకో రోబోట్ పెట్టారు, అది ఆటోమేటిక్ డెలివరీ రోబోట్ అది. సో డెలివరీ రోబోట్ వచ్చేసింది అది. ఐ థింక్ ఈవెన్చువల్లీ వాళ్ళు ఇంకా జనాల్ని తీసేయడమే వాళ్ళ పని. అది నా ప్రగాఢ విశ్వాసం ఏమిటంటే, జనాల్ని ఇల్లు మొత్తం మీద తీసి పడేస్తారప్ప అందరినీ. అవుతుంది, తెలీదు, గెట్ రిడ్ ఆఫ్ పీపుల్ అది. ఓకే, నెక్స్ట్ వార్త. ఫేస్బుక్ పైనే జరిగింది కొంచెం గొడవలు ఆ మధ్య. ఈ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అంటే మన ముఖాలందరి మన ఫోటోలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మీద ఈ ప్రైవసీని మీరు బయట పెట్టారు అని చెప్పేసి
$650 మిలియన్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. అది మొట్టమొదటగా $550 మిలియన్ ఉంది, దానికి ఇంకొక 100 యాడ్ చేశారు. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఇది విచిత్రంగా ఉంటది, రాష్ట్రానికి వాయిస్తారు. మా రాష్ట్రంలో ఉన్న రూల్ ప్రకారం మా రాష్ట్రంలో ఉన్న పౌరులకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బయోమెట్రిక్ డేటాని మీరు తీసుకోకూడదు. అది వాళ్ళు వెరైటీ ఏంటంటే ట్యాగ్ సజెషన్స్ అని ట్యాగింగ్ చేసినప్పుడు సజెస్ట్ చేస్తారు కదా, వీళ్ళని కూడా ట్యాగ్ చేయని. ఆ సజెషన్ చేసిన దాని మీద ఎవడు బాసు వాళ్ళని నువ్వు నన్ను ఎట్లా సజెస్ట్ చేశావు అని అడిగాడు. అంటే విషయం ఏంటంటే నువ్వు ఎక్కడో పట్టావు, ఇప్పుడు నేను వాళ్ళ దానికి పోవటం సైట్కి, లేకపోతే వాళ్ళు నన్ను చూడటము, నా ఫోటోలు చూడటము ఏదో చేశారు, దాన్ని బట్టి నువ్వు వాళ్ళని సజెస్ట్ చేసావు ఫేస్బుక్ లో నీ అతి టెక్నాలజీ వాడి, బట్ మా ప్రైవసీ పోతుందని అన్నారు. సో దానిపైన వీళ్ళు వాయించి పడేశారు. సో అదండి. ఇంకా ఆటోమొబైల్ సెక్షన్ లో ఒక వార్త ఉంది కేపీ, ఇంట్రెస్టింగ్ వార్త ఈ వారం. ఫోర్డ్ వాళ్ళు ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాక్ ఈ అని ఒక భయంకరమైనటువంటి ఎలక్ట్రిక్ కారు మస్టాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. 1400 హార్స్ పవర్ అట దీనికి. 1400 బాబు ఇంకా నేను మాట్లాడాను. మన భారతదేశం నుంచి వినేవాళ్ళు ఎవరన్నా అంటే వారికి శ్రోతలకి, ఎందుకంటే ఇండియాలో బాగా దీని మీద పడతారు. అయ్యలారా, భారతదేశంలో బిహెచ్పి అంటారు కదా, 1400 బిహెచ్పి. ఇంకా చూసుకోండి అది. మై గాడ్, ఇట్స్ నాట్ ఈజీ. అది అంటే 1400 హార్సులు, గుర్రాలు లాగితే ఎంత బలమో అంత బలం దానికి. 1400. ఓ మై గాడ్, 1400 హార్స్ పవర్ తో అక్షోహిణి గుర్రాలు లాగాలన్నమాట. ఓకే, గుడ్ షో బీపీ. సో దట్స్ ఆల్. ఈ వారం, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మంచి మంచి వార్తలతో. స్టే సేఫ్. ఐ నో ప్రపంచంలో ఇప్పుడు పరిస్థితి నెక్స్ట్ బాగాలేదు. వీక్ మనకు సామ్సంగ్ ఈవెంట్ ఉంది, ఐ థింక్ August 5th అనుకుంటాను. సో పర్ఫెక్ట్. సో 6th రోజు సామ్సంగ్ Note 20 రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పట్టుకొస్తాము. సో డోంట్ మిస్ ఇట్. వి విల్ సీ యూ నెక్స్ట్. వచ్చే వారం మాత్రం మిస్ మాకండి. ఓకే, నేను ముందే చెప్తున్నా కేపీ, నేను టెంప్టెడ్ టు బై, అది కొందామని అనుకుంటున్నాను నేను. Note 20 యా, వావ్, ఓకే, కొందామనే ఒక బలమైన దాంతో ఉన్నాను ఇప్పుడు. అయితే మీ ఫోన్ ని జాగ్రత్తగా పెట్టండి, స్క్రీన్ పగిలినా కూడా తీసుకుంటారు. అండ్ ట్రేడ్-ఇన్ ఈ హాట్ దాంట్లో ఈ కరోనా టైంలో బాగా ఇస్తారు ట్రేడ్-ఇన్. ఐ థింక్ 400 వరకు ఇవ్వచ్చు మీకు. సో వేసేసేయండి గేలం. అంటే కాంపిటీటర్ కదా మీరు, గూగుల్ కదా, పిక్సెల్. 4 నుంచి 450 అనుకుంటున్నాను నేను, చూద్దాం. ఓకే, ఆల్రైట్, ధన్యవాదాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బై బై, గుడ్ నైట్. టికిటాక్ విత్ కేపీ బీపీవీబీ ఆన్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. వచ్చే వారం కలుద్దాం, అంతవరకు సెలవు. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.